ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. నేను మీ జోగిని నిషాక్రాంతి. ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి సప్త బోనాలు బంగారు పాత్రలు మా యొక్క కమిటీదారులు సమర్పిస్తుంటారు. ఇది 7 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇది 8వ సంవత్సరము. మొదటి బోనము గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తీసుకెళ్ళాము. రెండవ బోనము బల్కంపేట రేణుకెళ్ళమ్మ. మూడవ బోనం వచ్చేసి బెజవాడ దుర్గమ్మ. నాలుగవ బోనం వచ్చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ. ఇవాళ 5వ బోనము మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు పాత్రలో అమ్మకి నైవేద్యము అంటే భోజనము బోనము తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి దీనికి ఇలా కొనసాగుతూ వెళ్తుంది. ఒక్క సంవత్సరము ఒక బోనం అనుకున్నాము. ఈ బంగారు బోనము గాజుల అంజయ్య గారు మిర్యాల మండ నుంచి ఈ బోనాన్ని మొదలుపెట్టారు. అలా సంవత్సరంకి ఒక కమిటీ చైర్మన్గా నిర్ణయించుకొని మా యొక్క ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీలో ముఖ్యమైన దేవాలయాల నుంచి సంవత్సరంకి ఒక్కొక్కరు కమిటీ వేసుకొని ఆ యొక్క కమిటీలో ఒక చైర్మన్ గారు వారి ఆధారంలో బోనాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరము గోపిశెట్టి రాఘవేంద్ర గారు ఆధారంలో అమ్మవారికి సప్త బోనాలు జరుగుతున్నాయి. ఇవాళ 5వ బోనము ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించాము. అలాగే ఇంకా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, అలాగే లాల్ ద్రవతి సింహవాణి అమ్మవారు కూడా మరి ఇంకా 2 బోనాలు చేయనున్నారు. దేవశాఖ వాళ్ళు ఈసారి అయితే ప్రత్యేకంగా మా శివశక్తులకి ఎంతో మంచిగా మీరు బల్కంపేట కళ్యాణం చూసుకున్నా సరే మంచి గుడ్ రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే శివశక్తులకు మా యొక్క జోగిన్లకు అవమానాలు జరిగాయో అక్కడే మాకు ఒక గౌరవం అనేది దక్కింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శైలజ మేడం గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు వాళ్ళు మాకు దగ్గరుండి ఎంతో మంచిగా దర్శనాలు చేపిస్తున్నారు. అలాగే వాళ్ళు ఎంతో మంచిగా దర్శనాలు చేపిస్తున్నారు. బల్కంపేటలో చూసుకున్నట్లయితే మా వెహికల్స్ కూడా డైరెక్ట్ ఎలా అయితే వివిఐపి వాళ్ళు మంత్రివర్యులు అందరు ఎలా అయితే వస్తారో మా వెహికల్స్ కూడా అక్కడ దాకా వచ్చినాయి. మంచి రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ కూడా ఈ యొక్క మా జోగిని శివశక్తులకు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి బోనాలలో అలాగే నవరాత్రుల్లో అని బతుకమ్మలు అని చెప్పి ఇలా కల్చర్కి సంబంధించిన మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.